రుద్ర అవంతిక పార్ట్ 11. అవంతిక అది కాదు సార్ అంటుంది. రుద్ర నేను ఆఫీస్ మాత్రమే సార్, ఇక్కడ ఫ్రెండ్ అంటాడు. అవంతిక సరే ఫ్రెండ్స్, కానీ ఇంత పెద్ద షాపింగ్ మాల్లో వద్దు, అది అని ఇదని బిల్లు ఎక్కువ వేస్తారు అంటుంది. రుద్ర నేనున్నా కదా అని మారు మాటకి తావు లేకుండా తన చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్తాడు. అవంతిక నా చెయ్యి మొదటిసారి ఒక అబ్బాయి పట్టుకోవడం అని అనుకుంటూ లోపలికి వెళ్తుంది. రుద్ర పద అని ఎస్కలేటర్ ఎక్కువ అంటాడు. అవంతిక రుద్ర పద అని ఎస్కలేటర్ ఎక్కువ అంటాడు. అవంతిక సార్ అక్కడ ఇదేంటి, ఇక్కడ ఇదేంటి అని అంటుంది. రుద్ర ఇది మనం నిలబడితే ఆటోమేటిక్గా అదే పైకి తీసుకెళ్తుంది అని అంటాడు. అవంతిక సరే అని భయంగానే కాలు పెడుతున్న తర్వాత భలే ఉంది అని సర్ప్రైజ్ ఫీల్ అవుతుంది. రుద్ర తన అవంతిక ఎక్స్ప్రెషన్స్ చూస్తూ నవ్వుతూ ఉంటాడు. అవంతిక సార్ ఇక్కడ ఒక డ్రెస్ కాస్ట్ ఎంత ఉంటుంది అని అంటుంది. రుద్ర అవన్నీ నీకు అనవసరం అని అంటాడు. అవంతిక చెప్పచ్చు కదండి సార్ అని అంటుంది. రుద్ర అంటే బ్రాండ్ని బట్టి అని అంటాడు. అవంతిక అలాగే సార్ అని అంటుంది. రుద్ర సార్ అండం ఆపు, రుద్ర అను అని అంటాడు. అవంతిక నేను మిమ్మల్ని లైఫ్ లాంగ్ సార్ అనే పిలుస్తాను అని అంటుంది. అది నేను మీకు ఇచ్చే రెస్పెక్ట్ అని అంటుంది. రుద్ర నీ ఇష్టమే కానీ అంటాడు. అవంతిక సార్ ఇక్కడ ఎవరూ పట్టించుకోకుండా ఉన్నారు, మనం ఇంకొక షాప్కి వెళ్దామని అంటుంది. రుద్ర ఇది మాల్, నీకేం కావాలో నువ్వే తీసుకోవచ్చు, ఎవరు వచ్చి చూపించరు సరేనా, నువ్వే తీసుకోవాలి, ఎవరు చూపించరు అని అంటాడు. అవంతిక అలాగే అని అంటుంది. కానీ నాకు హాఫ్ శారీస్ కావాలి సార్, డ్రెస్సెస్ అవసరం లేదు అని అంటుంది. రుద్ర వాట్, ఇక్కడ కూడా అవేనా, కొన్ని డ్రెస్సెస్ సెలెక్ట్ చేసి ఇవి ట్రై చేసి చూపించు అంటాడు. రుద్ర అవంతిక నాకు అవి బాగుండవు, నేను ఎప్పుడు వేసుకోలేదు అని అంటుంది. రుద్ర ఫస్ట్ చెప్పింది చెయ్యి అవంతిక అని అంటాడు. అవంతిక భయపడి లోపలికి వెళ్తుంది. రుద్ర ఈ అమ్మాయి అరిస్తే కానీ మాట వినదు అని ఏమో మాట వింటుంది ఏమో అని ఎంతసేపు అని వెయిట్ చేస్తూ ఉంటాడు. రుద్ర ఈ అమ్మాయి అరిస్తేనే మాట వింటుందేమో అని ఎంతసేపు అని వెయిట్ చేస్తూ ఉంటాడు. అవంతిక డ్రెస్ వేసుకొని బయటకు వచ్చి సార్ అని పిలుస్తుంది. రుద్ర అలాగే చూస్తూ ఉంటాడు. ఎంత అందంగా ఉంది తను, ఎంత అందంగా ఉంది ఈ అమ్మాయి అని అనుకుంటూ ఉంటాడు. అవంతిక సార్ ఎలా ఉంది అని కళ్ళతోనే అడుగుతుంది. రుద్ర సూపర్ అని ఇంకా కొన్ని డ్రెస్సెస్ ట్రై చేసి చూపించు అంటాడు. అవంతిక అన్నీ ట్రై చేస్తుంది. రుద్ర ఏంటి అన్నీ బాగున్నాయి కానీ ఒకటి కూడా గ్రాండ్ లుక్ రావడం లేదేంటి అని అంటాడు. ఇంకో డ్రెస్ సెలెక్ట్ చేసి ఇస్తాడు. అవంతిక సార్ మీరు చెప్పిన విధంగా అన్నీ ట్రై చేశాను కానీ నాకు డ్రెస్సెస్ సెట్ కావు, అట్లీస్ట్ శారీస్ చూద్దాం పదండి మనం అని అంటుంది. రుద్ర సరే పద అని శారీ సెక్షన్కి తీసుకొని వెళ్తాడు. అవంతిక ఇది బెస్ట్ అని అంటుంది.
నాకు శారీస్ అంటేనే చాలా ఇష్టం సార్ అని అంటుంది. రుద్ర సరే పద అని నవ్వి వెళ్తారు. అవంతిక అన్నీ చూస్తూ ఉంటుంది. రుద్ర ఈ చీర అవంతికకి బాగుంటుంది అని వేలు చూపిస్తాడు. అవంతిక ఆ చీర చూపించండి అని వేలు చూపిస్తుంది. రుద్ర తనకెలా తెలుసు నాకు కూడా ఇదే నచ్చిందని అని ఆలోచిస్తూ ఉంటాడు. అవంతిక సార్ ఇది ఎలా ఉంది అని అడుగుతుంది. రుద్ర సూపర్ అని అంటాడు. అవంతిక సరే అని బిల్ చూసి 25,000 వామ్మో సార్ ఇది వద్దు ఇంకొకటి చూద్దామని అంటుంది. రుద్ర బిల్ చూస్తే ఇక్కడ ఏమీ కొనలేం, నీకు నచ్చింది కదా, ఇది చాలా నచ్చింది అని నాకు తెలుసు, వెళ్దాం పద అని అంటాడు. అవంతిక ఏం చేయలేక సైలెంట్ అవుతుంది. సైలెంట్గా రుద్ర వెనకే వెళ్తుంది. రుద్ర బిల్ పే చేసి కవర్ ఇస్తాడు. అవంతిక సార్ మీరు నాకు ఫస్ట్ శాలరీ ఇవ్వకండి, ఆ డబ్బులు దీనికి పట్టుకోండి అని చెప్తుంది.